జీవితం ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంటే 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఒక్కటే లెక్క, ఎప్పుడు ఆచరిస్తున్నావా లేదా అని చూడాలి. 3 జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఒత్తిడి ఉండదు మనిషి మీద. ఈ 3 ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి. ఒత్తిడి అసలు ఎలా వస్తుంది గమనించండి. ఒక గ్లాసులో నీళ్లు పోసి ఇలా పట్టుకోమన్నారు మనని. గ్లాసు పట్టుకుని నిలబడ్డాం. ముందు పట్టుకున్నప్పుడు గ్లాసే నీళ్ళే, బరువేం లేవు, ఎంతసేపు అని పట్టుకోవడం దానికి ఉంది. కానీ 2 నిమిషాలు పట్టుకున్నాం, 3 నిమిషాలు పట్టుకున్నాం. తర్వాత అబ్బాయి నేను చెప్పే వరకు అలాగే పట్టుకుని నిలబడమన్నారు. మనం ఏమనుకున్నాం, ఒక 5 నిమిషాల్లో వస్తాడులే, అంతవరకు పట్టుకోమని అనుకున్నాం. 5 నిమిషాలు అయింది, ఆయన రాలా. చికాకు మొదలైంది. ఏంటి రాడు, పని చెప్పిపోయాడు, వదిలేస్తేనేమో కోపడతాడు, ఇదేం పని రాడు అంటాడు. ఆయన అరగంట అయినా రాలేదు. ఈయనకు ఒత్తిడి పెరిగిపోయింది. చూసి ఇంత చేసి ఈయన బరువు గ్లాసు నీళ్లు బరువు. ఈయన మొదట పట్టుకున్నప్పుడు ఆ గ్లాసు నీళ్లు 2 మిల్లీగ్రాములు కూడా లేవు, 2 మిల్లీలీటర్లు కూడా లేవు, 2 ml కూడా లేదు. ఇప్పటికీ అరగంట ఆలస్యం కావడం వల్ల వాటి బరువు 200 ml అయింది. తర్వాత 2000 ml అవుతుంది. తర్వాత పెద్ద గుండెత్తు బస్తా అవుతుంది. టైం గడిచిన కొద్ది. అంటే ఒత్తిడి ఎక్కడ పెరిగింది అంటే అదే పనిని అలాగే దాని గురించే ఆలోచించడం వల్ల గ్లాసు నీళ్ల బరువు పెరిగిపోయిందా లేదా నీ మనస్సులో. ఖచ్చితంగా నీళ్ళు అలాగే ఉన్నాయి, బరువు అలాగే ఉంది. ఇప్పటికీ గ్లాసు నీళ్లు చూస్తే అదే బరువు వస్తుంది. కానీ నీ మనస్సులో దాని బరువు పెరిగింది. ఎందుకంటే ఎక్కువసేపు పట్టుకోవాలి, ఎక్కువ వచ్చే వరకు పట్టుకోవాలంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. అది సమయం చెప్పాను కూడా అక్కడ పెట్టేస్తాం, ఆ గడియారం చూస్తూ కూర్చున్నాం. కానీ వచ్చే వరకు పట్టుకోవాలంటే దానికి అర్థం లేదు. ఇంకా మాకు చిన్నప్పుడు మ్యాచ్లో శిక్షించే వరకు ఒంగోరా అనేవారు. బయట ఒంగోనాక నేను వచ్చే వరకు ఒంగోమో అనేవాడు. ఆయన సెలవెట్టిపోతే అరగంట ఒంగో, గంట ఒంగో అన్నా పర్వాలేదు, నేను వచ్చే వరకు ఒంగో, నేను వస్తాడో రాడో. ఇదే ఒత్తిడి. అంటే అవి ఏం చేశాడు ఇతను, అరగంట పట్టుకోమన్నా 6 గంటలు పట్టుకోమన్నా బరువు అదే అయినప్పటికీ ఈయన మనసులో బరువు ఎందుకు పెరిగిందంటే దాని మీదే దృష్టి పెట్టాడు. దాని మీద దృష్టి పెట్టకుండా ఆ గ్లాసు నీళ్ళు అలాగే పట్టుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, లేదా వేరే ఆలోచనలు, ఉపయోగపడే ఆలోచనలు, తర్వాత చేయాల్సిన పనులు, ఈ గ్లాసు నీళ్ళు ఇక్కడ పెట్టిన తర్వాత వేరే ఏ పనులు చేయాలో ఆ పనికి సంబంధించిన ప్రణాళికలు, ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఈ ప్రణాళికల్లో భాగంగా 2 గంటల పైన గడిచిపోతుంది. ఆ మనిషి వస్తాడు, ఆ గ్లాస్ అక్కడ పెట్టేస్తాడు. 2 గంటల పాటు అలాగే నిలబడ్డామంటే నువ్వు గ్రేట్ అయ్యి అంటాడు. 2 గంటల పాటు గ్లాసు ఉంది, నీళ్లు ఉన్నాయి, మనిషి ఉన్నాడు. కానీ ఆ మనిషి అక్కడ లేడు. తాను చేసుకోవలసిన పని మీద ఉన్నాడు, దైవ ధ్యానంలో ఉన్నాడు, అన్నిటి మీద ఉన్నాడు. ఆయన సమయాన్ని వినియోగం చేసుకున్నాడు. ఇది ఒత్తిడిని జయించే విధానం. దాని గురించి ఆలోచించదు. దాని గురించి ఏ మనసులో ఏ ఒత్తిడి ఆలోచన కలుగుతుంది దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వదిలేయచ్చు కదా, జరుగుతుంది కదా, మనం చేయవలసింది చేయండి, మిగిలింది వదిలేయండి. ఇంకోటి కూడా ఉంది ఒత్తిడిని నివారించడానికి కూడా. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే మీకు ఒత్తిడి ఉండదండి. చాలామందికి ఎందుకు ఒత్తిడి ఉంటుంది అంటే ముఖ్యంగా మేనేజర్ స్థానంలో ఉన్న వాళ్ళకి. చాలామంది మేనేజర్లు ఆ టేబుల్ చూస్తూ ఉంటాను నేను, అది మొత్తం రైతు బజార్లో కూరగాయల టేబుల్ కంటే అన్యాయంగా ఉంటుంది. ఇక్కడే ఓ కాగితాలు, దాని మీద సెల్ ఫోన్ ఉంటుంది కదండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈయన సెల్ ఫోన్ తీస్తాడు, ఆ కాగితాలు ఎగిరిపోతాయి. వాటి కోసం మళ్ళీ ఈయనే తిరగాలి, లేకపోతే బెల్ల కొడతాడు ఆయన రమ్మని చెప్పి. ఆయన వచ్చేలోగా ఇంకో 2 ఎగిరిపోతాయి. ఆ కాగితాల మీద సెల్ ఫోన్ పెట్టడం ఏంటి? తీవలసిన అవసరం లేని పేపర్ పెట్టి అక్కడ పెట్టాలి. సెల్ ఫోన్ ఎలా పెడతారు? కనిపించింది పెట్టేస్తే ఎలాగా? టీ తాగాలనిపించింది అనుకోండి మేనేజర్కి, టీయే తాగాలి, ఇంకే పని చేయొద్దు, ఎవరితో మాట్లాడదు కూడా, ప్రశాంతంగా. అవసరమైతే లోపల నమశివాయ మరో మాట ఉండదు. ఇంకా శివుడు తప్ప మరో మాట ఉండదు. అది శివుడు, టీయే. శివుడు కాకుండా మీరు టీ విషయంలో ఏదో ఆలోచించినా అది వేరే అవుతుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తే టీ కూడా భగవంతుడే అవుతుంది. భగవద్ధ్యానం అంత గొప్పది. భగవద్ధ్యానం లేకుండా ఒత్తిడి దూరం అవుతుంది అనుకోవడం, బిళ్ళల వల్ల అవుతుంది అనుకోవడం, ఆసనాల వల్ల అవుతుంది అనుకోవడం పొరపాటు. పరమేశ్వరుడి వల్ల ఒత్తిడి దూరం అయినట్టుగా మరి దేని వల్ల దూరం కాదు. దైవభక్తి లేనివాడు జీవితం అంతా ఒత్తిడితో పడాల్సింది. భక్తి ఉండాలి, అది కూడా భయం కాదు. లేదా అది కొత్త ఒత్తిడి అవుతుంది. ఇప్పుడు భక్తి కాకుండా భయం ఉంటే కొత్త ఒత్తిడి అవుతుంది. భక్తి ఉందనుకోండి, ఆయన చూసుకుంటాడండి, మనకేమిటి అంటాడు, యుద్ధం చేస్తాడు వెంటనే. భయం వచ్చిందనుకోండి, చూసుకుంటాడో చూడో, చూసుకోమని ఇంకోసారి చెప్పడం మంచిది. దేవుడికి చెబుతావు నువ్వు 10 సార్లు, ఏమైనా రిమైండరా కింద వాడికి ఇచ్చినట్టు, మెమో నోటీసా, దయచేసి మీరు చూసుకుంటారని ఆశిస్తున్నా, ఇవన్నీ ఎవరికి కావాలి? చూసుకుంటానని చెప్పాడు కదా ఆయన, అంతే. ఆ నమ్మకం విపరీతంగా ఉండాలి. భగవద్ విశ్వాసం లేకుండా లోకంలో దేన్ని చేయలేము మనం. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నివారణ అసలే కుదరదు. అలాగే మేనేజర్లకు సాధారణంగా ఎదురయ్యే సమస్య ఉద్యోగులు సెలవులు పెట్టడం. రోజు రాగానే ఉద్యోగులు హాజరై చూస్తారు. 10 మంది ఉండేవారు బ్యాంకులో, 5గురే ఉన్నారు, ఎలా పని చేయాలి ఇక్కడ? వెంటనే నిజమే, పని చేయాల్సింది వాళ్ళ మీరా? 5గురు ఉన్నా 10 మంది ఉన్నా పని పంచుకోవాల్సింది వాళ్ళే. అంత అత్యవసరమైంది ఏదో ఇవాళ పంపాల్సిన నివేదిక ఏదో ఉంది, ఆ పని మనమే తీసుకుంటాం, చేసేస్తాం. అంత అత్యవసరమైతే, లేకపోతే రేపు పొద్దున్న వచ్చాక చేయిస్తాం. ఉన్నవాళ్లతోనే చేయించచ్చు, కాస్త ప్రశంసించడం ద్వారా చేయించవచ్చు, వాళ్ళకి మామూలుగా ఉండే పనిని తగ్గించడం ద్వారా చేయించచ్చు. మామూలుగా వాళ్ళు రోజు చేసే పని ఉంటుంది, అది కొంచెం తగ్గిస్తే ఇచ్చేస్తారు. దొరికాడు కదా అని అస్తమానం ఒకనే తోమేస్తూ ఉంటే వాడు వీఆర్ఎస్ పెట్టేస్తాడు, పడలేకపోతున్నావురా బాబా అని నాకే చెప్తున్నాను. ముందు ఏదో గొప్పగా అనుకుంటాడు, తర్వాత మాత్రం చంపేస్తున్నారు, పట్టుకున్నాను, ఏం వస్తుందో తెలియదు నీకు ఎందుకని నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా అంటాడు. అప్పటికి ఈయన ఉండడు ఇక్కడ, ఈయన కాశ్మీర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏంటి చూసుకునేది ఈయన? ఈ ప్రమాణాలు నమ్మడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు. ఉద్యోగం మాత్రం వాడేసుకున్నారు. ఆయన అనుకుంటాడు ఖచ్చితంగా, అది ఈ ప్రమాణాలు అనవసరం అండి. ఖచ్చితంగా ఏమైనా నువ్వు చేయబోతే ఎవరు చేస్తారా? చేయగలవు, నడిచే ఎద్దున పొడుస్తారా? ఏం చేయమంటావు? నువ్వు కాస్త బాగా చేస్తావు, కూర్చో, నీతో పాటు నేను కూడా కూర్చున్నా, నీకు ఏమి ఇష్టం, కూల్ డ్రింక్ కాదు, చూసా చెప్పి తెప్పిస్తా. ఇందులో పోయేది లేదండి పెద్ద, మన సొంత డబ్బులతో తెప్పించడం వచ్చే నష్టమే లేదు. అలాగే ఉన్న ఉద్యోగుల్ని ప్రశంసించి పనిచేసుకోగలిగితే ఉద్యోగుల హాజరు గురించి మనం అంత ఆలోచించక్కల.
అలాగే పదోన్నతి ప్రమోషన్ల గురించినటువంటి కంగారు మనస్సులో పెట్టుకోకపోతే ఇక్కడే ఉండిపోయాం, ఇంకా జోనల్ ఆఫీస్కి వెళ్ళా, రీజనల్ ఆఫీస్కి వెళ్ళా. అమ్మ నేను ఇంకోలా మాట్లాడుతున్నాను అనుకోద్దు, ఎన్ని చోట్లకి వెళ్ళినా చివరికి వెళ్ళాల్సింది ఒక్క చోటకే కదా. అది ఎప్పుడు మనసులో ఉండాలండి. అక్కడ మీరు గమనించండి, ఆర్ఎం, జీఎం, క్లర్క్, క్యాషియరు, రాజు, పేద ఏం చూడరండి, పంపేస్తారంతే వెంటనే. 24 గంటల్లోగా పంపేయాల్సిందే. ఎప్పుడప్పుడు దేహానికి ఆ స్థితి తప్పదు కదా. మరి ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? ఇక్కడ ప్రమోషన్ ఉంటున్నాం కదా, తర్వాత జన్మ అది కూడా ప్రమోషనే కదా, మంచి జన్మ రావాలని కోరుకుంటాం కదా. మరి ఆ ప్రమోషన్ కూడా ఇక్కడ పునాది వేసుకోవాలి కదా. ఆ హరిస్మరణ ఏమైనా చేసామా, ఆ భగవత్స్మరణ చేసామా, ఆ ధ్యానం చేసామా, కనీసం ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట, 10ంటికి పడుకున్నా 11ంటికి పడుకున్నా పర్వాలా, ఆ పడుకోబోయే ముందు ఒక అరగంట కేటాయించుకుని మనం చదివామా? తెల్లాలేస్తే బోడు పనులు ఉన్నాయి, ఈ పుస్తకాలు చదవడం మనకు కుదురుతుందా? గరిగిపట్టి వారు చదువుకుంటారు ఇవన్నీ. అందుకే గరిగిపట్టి వారు సుఖంగా ఉన్నారు. మా కోసం రాసిన పుస్తకాలు మీరు చదవరా? ఎవరో చదవాలి, మీకు అర్థమయ్యే పుస్తకాలు తెలుగులో ఉన్నాయి, హాయిగా వచనంలో ఉన్నాయి. ఊరికే ఏదో వ్యక్తిత్వ వికాసం మీద రాసే పుస్తకాలు ఒత్తిడిని జయించడం ఎలా, అవి కాదండి. మీరు అవి గమనించండి, దయచేసి చదవచ్చు, నేను కాదనట్లా. కానీ ఎక్కడ దేవుడు ప్రసక్తి ఉండదండి వాళ్ళ పుస్తకాల్లో, చాలా చోట్ల అది పొరపాటు జరుగుతుందండి. వాళ్ళు దేవుని ఒప్పుకోరండి. వాళ్ళు 100 ఒత్తిడిని జయించడానికి 100 పాయింట్లు ముందు 100 గుర్తెట్టుకోవడం పెద్ద ఒత్తిడి. 100 గుర్తెట్టుకోవాలి. పైగా ఇందులో ఏది మర్చిపోయినా అది 79 సంథింగ్ ఈజ్ దే. చచ్చిపోక ఇప్పుడు 79 లేకపోతే నష్టం లేదు. ఏంటంటే గుర్తెట్టుకునేది 100 పాయింట్ల ఒత్తిడి నివారణకి ఇంత పుస్తకాలు రాసేసారు. విజయానికి 5 మెట్లు 6 మెట్లు మొత్తం 36 మెట్లు అంటూ ఏమీ లేవు. దేనికైనా 2 మెట్లు, ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఇంతకు మించిన మెట్లు ఉండవు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఈ 2 మెట్లు చేయకపోతే కూడా 2 మెట్లు, అన్నవరం మెట్లు, తిరుపతి మెట్లు, దిక్కులేదు ఇంకా అక్కడ కూర్చో అంతే. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఈ మెట్లు ఏంటంటే ఇక్కడ మొత్తం 36 మెట్లు. ఇక్కడ ఈ 6 రాస్తే ఇంకోటి 7 అంటాడు పుస్తకం ఇచ్చేసి. ఈ మొత్తం అన్ని గుర్తు వరుసగా చేస్తున్నామా లేదా? వరుసగా చేస్తున్నామా, చెయ్యం. ఏమిటట అసలు ఏమవుతుంది జీవితం పోతే అని ఒక్కసారి ఆలోచన. ఈ క్షణంలో ప్రాణం పోతే ఎవరండి? మనం మేనేజరా, లేకపోతే కింద క్లర్కా, లేకపోతే మంచినీళ్ళు మోసేవాడా, కింద కస్టమర్రా, లేదా కష్టాలు పడేవాడా? ఎవరు చూశారండి ఆ విషయాల్ని? ఈ వేదాంత ధోరణి ఎప్పుడు మనసులో ఉండాలి. మహాతత్వవేత్త నిసర్గదత్త మహారాజ్ అని బొంబాయిలో ఉండేవారు. ఒక ఇరుకు సందులో తమ్ముడు కొడుకు ఇంట్లో ఉండేవాడు. ఆయన తమ్ముడు కొడుకు ఇంట్లో, మరొక జిడ్డు కృష్ణమూర్తి గారు, మరొక రమణ మహర్షి ఆయన గురించి చెప్పాలంటే బీడీ బాబా అనేవారు. ఆయన బీడీ కొట్లో ఉండేవాడు. ఎందుకంటే తమ్ముడు కొడుకు పోషణలో ఉన్నాడు. ఆయనకి బీడీ కొట్టు, ఈయన బీడీలు అమ్మేవాడు. మరి ఆయన నన్ను పోషిస్తున్నాడండి, ఆయన వ్యాపారం నేను చేయాలి కదా అనేవాడు. ఈయన బీడీలు అమ్మేవాడు. బీడీ బాబా అనేవారు. ఆయన కూర్చున్న వాళ్ళకి వేదాంతం బోధించేవాడు బీడీ కలుసుకుంటుంటే. ఆయన మాటలు వినడానికని ఆయన సాయంత్రం 5 నుంచి 6 మాట్లాడేవాడు, 1 గంటే. అది కూడా తమ్ముడు కొడుకు ఇంట్లో డాబా మీద చిన్న గదిలో ఉండేవాడు. ఆయన ఆ గదిలో కూర్చుని ముందుకు వచ్చి మడత కుర్చీలో కూర్చొని మాట్లాడేవాడు. ఆ మాటలు వినడానికి బొంబాయి నుంచి కాదమ్మా, లండన్ నుంచి వచ్చేవారు జనం. విమానాల్లో వచ్చేవారు. నేను చెబుతున్నది 60 ఏళ్ల క్రితం మాట. లండన్ నుంచి విమానాల్లో వచ్చేవారండి నిసర్గదత్త మహారాజు, బీడీ బాబా ఆయన మాటలు వినడానికి. మీకు ఆ పుస్తకాలు కావాలంటే అమృతధార, ఖడ్గధార, నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు, ఆయన తత్వవేత్త, ఆయన మాటలన్నీ పుస్తకాలుగా రాశారు. మీకు నవోదయాలు విశాలాంతంలో దొరుకుతాయి, చదవండి. చిన్న పుస్తకాలు, ఒక్కోటి 100 పేజీలు మించి ఉండదు. అటువంటిది ఒకటి కొనుక్కుని రాత్రి మీరు పడుకునే చోట ఆ మంచం దగ్గర పెట్టుకుని వెనకాల పుస్తకం మీద లైట్ పడేలా చేసుకోవాలి. మన మొహం మీద కాదు, పుస్తకం మీద లైట్ పడాలి. మనం పడుకున్నా కూర్చున్నా పర్వాలా. అప్పుడు ఆ పుస్తకం చెప్తే నిద్ర వచ్చినప్పుడు పడుకోండి. ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు నేను చెప్పిన పుస్తకాలు చదవండి. మీ ఒత్తిడి మొత్తం దూరం అయిపోతుంది. అనుమానం వెళ్ళ వాళ్ళకి నాకు కమిషన్ ఏం లేదు, దయచేసి అపార్థం చేసుకోకండి. మంచిది కాబట్టే చెబుతున్నాను. అంటే అందులో ఈ మెట్ల బిజినెస్ ఉండదు. ఇక్కడ మెట్లు గుట్లు అంటాం. ఒకటి వదిలేవలసిన విషయాన్ని వదిలేయి. జీవితం ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంటే 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఒకటే లెక్క, ఎప్పుడు ఆచరిస్తున్నావా లేదా అని చూడాలి. 3 జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఒత్తిడి ఉండదు మనిషి మీద. ఈ 3 ఉంటాయి. నిన్న మనం మేనేజర్గా ఉన్నాం, పైవారు ఎవరో వచ్చారు, ఏదో జరగలేదు అన్నారు. వదిలే ఆ విషయాన్ని, వదిలే, ఇంక జరగకుండా చూసుకో అంతే. అలా అంటాడా ఎంతకాలం చేసిన సమంతా బుడిదలో పోసినట్టు పోయింది. అసలు వీడు నా పైవాడవడం శని అయిపోయింది, వీడికంటే నేనే ముందుకెళ్ళాలి, వెళ్ళిపోయా. ఇంత రగడ అనవసరమమ్మా. ఇది మరింత పెంచేస్తుంటా కదా. ఈ మాటలు ఎవడో మోసేస్తాడు ఆయనకి. ఈ మన దగ్గర ఉన్న వాళ్ళనే మోసేస్తాడు. మిమ్మల్ని ఇలా అన్నాడు సార్ అని ఇంకోసారి ఇంకా కత్తేసుకొస్తాడు. ఇన్స్పెక్షన్ రాడు, కత్తేసుకొస్తాడు. ఎందుకు వచ్చింది ఈ బాధ? అన్నది ఏదో అన్నాడు అయిపోయింది. మనం నిజంగా తప్పు చేస్తే జాగ్రత్త పడదాం, లేకపోతే వాడి కర్మ ఏదో అన్నాడు, వదిలే, జరిగింది మర్చిపో. సన్మానం కూడా మర్చిపోవాలి. అలాగే నేను మనకి పెద్ద మేనేజర్ కదా, ఆర్ఎం గారు కదా అని మొత్తం ఒక 100 మంది వచ్చి దండలు వేశారు. ఇంకా ఆ సన్మానం గురించి భార్య దగ్గర ఎక్కువ చెప్పక్కల. ఆవిడకి మన శక్తి సామర్థ్యాలు ఏమిటో, మన సన్మానాలు ఏమిటో ఆవిడకి బాగా తెలుసు. ఎంత చెప్పినా ఒకటే. చేశారులేండి, చెబుతున్నారు ఎక్కడంటారు. నా భర్తను మించిన వాడు లేడు అని భార్య పరోక్షంగా ఎవరి దగ్గర అనగలిగితే, ఆ మాట మనకు తెలిస్తే ప్రపంచంలో అంత గొప్ప సన్మానం మరొకటికి జరగదండి. ఆ మాట మనం సంపాదించుకోవాలి. నా భార్యను విడిగా ఇంటర్వ్యూ చేస్తే ఎవరన్నా మా ఆయన దేవుడండి నిజంగా నన్ను చల్లగా చూసుకుంటున్నాడు అంటే అప్పుడు నా గొప్పతనం లెక్క. నేను ఎన్ని మాటలు చెప్పినా సరే ఆవిడ నుంచి ఆ యోగ్యతాపత్రం నాకు రావాల్సింది. రానంత వరకు నేను సరైన మనిషిని కాదనే లెక్క. మా నాన్నగారు మమ్మల్ని ఏదో కోపడచ్చండి, సరిగ్గా పెంచారండి, అందువల్లే మేము బాగున్నామండి అని 2-3 ఏళ్లకైనా పెద్దవాళ్ళైన నా కొడుకులిద్దరూ అనగలిగితే నేను అప్పుడు సరైన తండ్రిని కింద లెక్క. నేను ఎన్ని సహస్రావధానాలు చేసినా సమస్య లేదు. సరైన తండ్రిని, సరైన భర్తని, సరైన కొడుకుని కాకపోతే జీవితం విఫలమైనట్టే లెక్క.
వాళ్ళందరి నుంచి మనకు యోగ్యతా పత్రాలు రావాల్సిందే. అంటే ఏది అనుబంధంగానే ఉండాలి, బంధం కాకూడదు. వాళ్ళ బెదిరింపులకు మనం లొంగద్దు, వాళ్ళ కోరికలన్నీ మనం తీర్చాల్సిన పని లేదు. తీరగలిగిందే చెబుతాం, లేదు వదిలేస్తాం. ప్రమోషన్తో సహా ఏదైనా సరే భగవద్గీతలో చెప్పే మాట 2వ అధ్యాయంలో ఉన్నది బాగా గుర్తించాలి. జాతస్యకు ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య అయిపోయాక పరమాత్మ ఇంకో మాట అంటాడు, మనకి ఉద్యోగ రంగానికి బాగా ఉపయోగిస్తుంది. తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి అంటాడు. నీ చేతిలో లేని దాని గురించి నువ్వు బాధపడకయ్యా అన్నాడు. మనకి చాలామందికి ఇవాళ బ్యాంకుల్లో ఉద్యోగాల్లో ఉపయోగపడే మాట. మనం చేయగలిగిందే చేస్తామండి, చేయలేనిది ఎలా చేస్తామండి? ఏదైనా 5,000 కోట్లు బ్యాంక్ ఎవరో ఎగ్గొట్టారు, వెంటనే పైనుంచి ఏమొస్తుంది, వసూలు చేయడం తెలీదా, వెళ్ళొద్దా, పెద్దవాడైతే వదిలేస్తావా అంటే, సార్ అంత పెద్దవాళ్ళ దగ్గరికి మీరు ఎడితే బాగుంటుంది సార్ అని చెప్పండి. వదిలేక ఏం చేస్తారండి? ఒక్కొక్కడు విదేశాలు పారిపోతుంటే ప్రభుత్వంలో పెద్దలెవరు కాపాడలేదు, బ్యాంక్ మేనేజర్లో చేసేస్తారా? ఈ మధ్యన ఎక్కడో 2 ఏళ్ల క్రితం చూసి నేను జాలిపడ్డా, మేనేజర్ అంటే ఇదే అనుకున్నా. ఆ అప్పు ఉన్నవాడు ఇంటి దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్లు ప్లెకార్డులు పట్టుకుని నిలబడ్డారండి. అప్పు చెల్లించండి, అప్పు చెల్లించండి. ఆ అవమానానికి వాళ్ళు చెల్లిస్తారు. అప్పు చెల్లించడం కోసం మనం ప్లెకార్డులు పట్టుకోవడం వాడికి అవమానం అయితే, దీనికోసం ప్లెకార్డులు పట్టుకోవాల్సి రావడం మనకు కూడా అవమానం అయితే, అది కూడా తీశారు విలేకరులు. కానీ మరి బాధ్యత అంటే చెల్లిస్తారండి. ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. పై వాళ్ళు చెప్పారు కదా అనగా, సార్ తర్వాత పరిణామాలకు మీరు బాధ్యత వహిస్తారండి, అయితే నాతో పాటు మీరు కూడా పెట్టండి చెప్పండి. ఎందుకంటే వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సంతకాలు పెట్టేయమంటే పెట్టేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. జైళ్లలో ఉన్నారు చాలా ఇబ్బందులు పడ్డారు, రోగాలు వచ్చే వాళ్ళకి, ఈ అనారోగ్యాలకి, ఈ మృత్యువులకి వాళ్ళు బాధ్యత వహిస్తారండి. ఇప్పుడు పైవాళ్ళు చెప్పారు కదా అని, నాయకులు చెప్పారు కదా అని, పెద్దవాడు కూడా బొజ్జ చేసుకుని వచ్చి ఎదురుగా కూర్చున్నాడు కదా అని, వాడు ఏమీ గ్యారంటీలు ఇవ్వకపోయినా సరే ఎవరో చెప్పారు కదా అని 1000 కోట్లు లోన్లు ఇచ్చేస్తే తర్వాత బాధ్యత ఎవరు వహించాలి? ఇది నా చేతుల్లో లేదండి. మహా అయితే ఏం చేస్తారండి మీకు తెలుసు, ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఉద్యోగం ఎవరు తీసేయలేరండి. ఉద్యోగులకు ఆ ధైర్యం ఉందండి. ఉద్యోగం ఎవరు తీసేయాలి, ట్రాన్స్ఫర్ చేయమనండి. రాజమండ్రి కాదు, హైదరాబాద్ నుంచి రంపచోడవరం చేస్తారు, చేసుకోమనండి. అక్కడ మాత్రం మనుషులు లేరా? అక్కడ మాత్రం బతకలేమా? వాళ్ళ మధ్యలో ఇంకా ఆనందంగా బతకచ్చు. వాళ్ళు గిరిజనులు, అమాయకులు, వాళ్ళు ఎవరిని మోసం చేయరు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకే ఎందుకు వచ్చింది, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, కుటుంబానికి దూరం అయిపోదాం, ఆయన పెట్టమని సంతకం పెట్టేద్దాం, ఆయన ఏమన్నా అప్పులు ఇచ్చేద్దాం, రేపు పొద్దున ఎవడు బాధపడాలి? ఈ ధైర్యం మనిషికి ఉండాలంటే ఎక్కడైనా బతకగలిగే ధైర్యం ఉండాలి. చేసుకో, ఎన్ని చోట్ల చేసుకుంటావు. నేను మాత్రం నా పద్ధతి ఇంతే. అప్పుడు 2-3 సార్లు ఇలా జరిగేసరికి ఏం చేస్తారు, ఆ మేనేజరు మాట వినండి, అనవసరం వదిలేస్తారండి. అదే దైవం అంటే, అదే చిత్తశుద్ధి అంటే. వదిలేస్తారు, మనం ఏం చేయలేరండి. ఖచ్చితంగా మీరు ఎవరి మీద ఆధారపడేం లేరు ఇక్కడ. మీ పని మీకు నేను తీసేది. మీ యూనియన్లో మీకు కోర్టు కేసులు ఉన్నాయి. ఉద్యోగం చేస్తే కోర్టు కడతాం, సస్పెండ్ చేస్తే పెడతాం, అన్యాయంగా చేస్తే. మన అన్యాయం అయితే వెళ్ళకూడదు, వాళ్ళది అన్యాయం అయితే పెడతామండి. 6 నెలల తర్వాత కోర్టు ఆధారాలతో నిరూపిస్తే 6 నెలల జీతంతో సహా మళ్ళీ ఉద్యోగం ఇస్తారు, నష్టమే లేదు. సస్పెండ్ అయ్యారు, అత్తారింట్లో గౌరవిస్తారో గౌరవించరు, అత్తారింట్లో ఇప్పుడు గౌరవించరు, ఆ విషయం వేరు. పెద్ద మేనేజర్ అయినా గౌరవించరు. అమ్మాయి కరుణిస్తేనే అత్తారింట్లో గౌరవిస్తారు, లెక్కది. అసలు ఆ వ్యవహారమే వేరు, ఆ బతిమాడాలి వేరు. దానికి మేనేజర్ ఉద్యోగాలు పనికిరావు ఇక్కడ. ఈ తెగింపు జీవితంలో ఉంటే జీవితం అంతా ఆనందంగానే ఉంటాం, అనుమానం వెళ్ళ. దానికి ఒక పని కాగితం రాసుకోవడం, ప్రణాళిక వేసుకుని ఏది ప్రధానంగా ముఖ్యమో అది చేసుకోవాలి. ఇంకొక మాట, ఒకటి పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు దాన్ని విభాగం చేసుకోవడం ద్వారా భారం తగ్గించాలి. ప్రణాళిక వేసుకోగానే సరిపోలా, దాని విభాగం తగ్గించుకోవడం. మన మనస్సుకు మనమే చెప్పుకోవడం ఎలాగంటే, బుద్ధుడు తన శిష్యుడు ఆనందుడితో కలిసి ఆ కౌశాంబి నగరం నుంచి ఏదో శ్రావస్తి అని ఇంకొక నగరానికి పెడుతున్నాడు, నడిచి వెళ్ళేవారు. ఈ బుద్ధుడు బాగానే నడుస్తున్నాడు, ఆయన మహాయోగి నడుస్తున్నాడు, ఆయనకి అన్నీ ఒకటే, పూలు ముళ్ళు అన్నీ ఒకటే, నడుస్తున్నాడు. ఆయన కాళ్ళకి చెప్పులు కూడా లేవు పాపం. ఆనందుడు బుద్ధుడి మీద గౌరవంతో నడుస్తున్నాడు. పైగా వయస్సులో ఆనందుడు బుద్ధుడి కంటే పెద్దవాడు, నడవలేకపోతున్నాడు. దారిలో, స్వామి ఇంకెంత దూరం ఉంది శ్రావస్తి, ఇంకెంత దూరం ఉంది అన్నట్ట. నాకేం తెలుసుయ్యా, నీకులాగే నేను కొత్తవాడిని, అదిగో ఎవరో వస్తున్నారు కదా, ఒకసారి అడగమన్నట్టు. వస్తున్న వాళ్ళని, శ్రావస్తి నగరం ఎంత దూరం అండి, శ్రావస్తి నగరం ఎంత దూరం అండి అంటే, 2 మైళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోవచ్చు, 2 మైళ్ళు అంతే అన్నారు. సరే వెళ్ళారు, ఇంచుమించు 2 మైళ్ళు వెళ్ళారు, ఇంకా రాలా, శ్రావస్తి రాలేదు, ఆయాసం వచ్చింది. కానీ మళ్ళీ బుద్ధుడిని అడిగట్ట, నన్ను అడుగుతామేమిటో, ఇందాక ఎవరినో అడిగే కదా, ఇప్పుడు ఎవరో వస్తున్నారు, ఒక ఆవిడెవరో కూల్పని చేసుకునే వాళ్ళు ఉంది పాపం, నెత్తి మీద మోపెట్టుకు వస్తుంది, ఆవిడ అడగమన్నట్టు. ఆవిడ ఏమమ్మా శ్రావస్తి నగరం ఎంత దూరం అంటే, 2 మైళ్ళ మా దగ్గరికి వచ్చారు వెళ్ళన్నారు. ఇప్పుడు 2 మైళ్ళు వచ్చారు వీళ్ళు, కానీ ఆవిడ 2 మైళ్ళే మేము రావట్లా, వెళ్ళండి ఆవిడ. అలా కొంత దూరం వెళ్ళాక ఆ 2 మైళ్ళు కూడా సుమారుగా వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదు ఆ శ్రావస్తి ఎక్కడుందో. కానీ మళ్ళీ ఆయాసమే వచ్చింది, నీరసం కూడా వచ్చింది. ఈసారి మళ్ళీ బుద్ధుడు అడిగితే, మళ్ళీ అడగవయ్యా అన్నట్ట. అక్కడికి వచ్చాట, ఏమిటమ్మా 2 మైళ్ళు కూడా లేదు, దగ్గరికి వచ్చారంటే ఆవిడ ఒళ్ళు మండిపోయింది ఆనందుడికి. ఇప్పటికి 3 గంటల నుంచి 2 మైళ్ళు ఉంటారు, ఇక్కడ 2 మైళ్ళు అంటే దేవమానం ఉందా? 2 మైళ్ళు అంటే 200 మైళ్ళ, ఒక మైలు ఈజుకుంటూ 100 మైళ్ళ. అప్పటికి వచ్చింది 3ఓసారి 2 మైళ్ళు అన్నాక, ఇంకెంత మీరు దగ్గరికి వచ్చారు, ఫర్లాంగ్ దూరం కూడా లేదు, వెళ్ళండి అన్నారు. ఫర్లాంగ్ దూరంలో వచ్చేసింది. అప్పుడు ఆ నగరానికి చేరుకున్నాక బుద్ధుడిని ఆనందుడు అడిగాడు, వాళ్ళందరూ అబద్ధాలు ఎందుకు ఆడారండి అన్నారు. 6 మైళ్ళు దూరం ఉంటే 2 మైళ్ళు అని చెప్పింది ఒక ఆయన చెప్పాడు. 4 మైళ్ళు దూరం ఉంటే 2 మైళ్ళు అని చెప్పాడు ఒక ఆవిడ చెప్పింది. ఇంకొక ఆవిడ కూడా అప్పటికి ఇంకా 3 మైళ్ళు దూరం ఉంటే 2 మైళ్ళు అని చెప్పింది. చివరికి 4వ దశలో తప్ప మనకి శ్రావస్తి నగరం రాలేదు. మహానుభావ, వీళ్ళందరూ అబద్ధాలు ఆడినట్టేనా? లేదు, వాళ్ళు ఆడింది అబద్ధం కాదు, అది మానవతావాదం అంటారు, దాన్నే లౌక్యం అంటారు, ఆయన నేర్చుకో నువ్వు కూడా అని చెప్పాడు.
ఎందుకంటే నువ్వు మొదట 6 మైళ్ళు ఉంటుందంటే ఇక్కడే పడుకునేవాడు, వచ్చేవాడు కాదు. 2 మైళ్ళని చెప్పబట్టి నువ్వు నడిచావు, తర్వాత 2 మైళ్ళు తర్వాత చెప్పబట్టి నడిచావు, తర్వాత 2 మైళ్ళు తర్వాత చెప్పబట్టి నడిచావు. ముందే కనుక 6 మైళ్ళు 60 మైళ్ళు అంటే నువ్వు వెళ్ళేవాడివి కాదు, పనే మానేసేవాడివి. ఎంత పెద్ద పని భారం ఉన్నా ఒత్తిడిని జయించే సాధనం ఇది. మన మనస్సుకు మనమే నచ్చ చెప్పుకోవాలి. ఇదంతా ఇంకొక 4 పేజీలు రాసేస్తే అయిపోయింది ఈ రిపోర్టు, ఇంకో 4 మొక్కలు చదివితే అయిపోయింది, ఇంకొక 4 అంకెలు కుడితే అయిపోయింది, ఇంకొక అరగంట పని చేస్తే అయిపోయింది అని ఎప్పుడు ఉన్న సమయాన్ని తగ్గించుకోవాలి. మనమే తగ్గించుకోవాలి. నేను సహస్రావధానంలో 1000 పద్యాలు చెబితే అప్పటికప్పుడు 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించవలసి వచ్చింది. ఇప్పటికీ మేము శతావధానం చేస్తే 75% 100 పద్యాలు చెబుతాం చెప్పడం, 75 పద్యాలు అప్పగిస్తాం. 75 పద్యాలు అప్పగించడానికి మేము వేసుకునే ప్రణాళిక ఏంటంటే 75 అని మనసులో పెట్టుకోము. ఈవేళ చెప్పిన పద్యాలన్నీ 20, ఈ 20 అప్పగించాలి. నా బాధ్యత 20, 75 కాదు. రేపు ఇంకో 20, 10 కలుస్తే అప్పుడు రేపు 20 నోటికి వచ్చేసాయి, కొత్త 20 మళ్ళీ కంఠస్థం చేస్తే అప్పుడు కూడా 20. ఇలా 5 రోజుల్లో 5 20 100 పద్యాలు అయిపోయినాయి కదండి. 75 పద్యాలు అప్పగించడం కష్టమా? ఆ ప్రణాళిక రోజువారీగా మార్చుకుని ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు 20, 75 కాదు, 100 కాదు, ఈ రోజు 20. అంటే ఈ రోజు నేను చేయవలసిన పని గంట సేపట్లో అయ్యే పనే, ఈ రోజు నేను చేయవలసిన పని ఇన్ని పేజీల పనే, ఈ రోజు నేను చేయవలసిన పని ఇంత సమయం పనే అని పెట్టుకుంటే ఏ రోజుకి ఆ రోజు పని అవుతుంది. ఈ ముక్కలన్నీ కలిపితే పెద్ద తాను అవుతుంది. ఖచ్చితంగా పని తేలిగ్గా అయిపోతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు దీన్ని. పని విభాగం చేసుకుని చేయడం, మన మనస్సుకు మనమే నచ్చజెప్పుకుని ఈ విభాగాలు చేసుకుని చేయగలగాలి. అప్పుడు ఎంత దూరం ఉన్నా లెక్కకి రాదు అది ఖచ్చితంగా. పైగా ఇంకొక మాట, ఒక సమస్య వచ్చినప్పుడు దయచేసి దానికి ఇంకో సమస్యను జోడించకండి. అంటే ఈవేళ మనం పనిచేస్తుంటే సర్వర్ డౌన్ అయింది, అంతే, ఏమిటో ఇలా అయింది అని వదిలేయండి. దాన్ని డౌన్ అయిందని అప్ అవ్వడానికి ఏదో పద్ధతి ఉంటుందిగా, చేస్తే చేయండి. లేకపోతే ఊరుకోండి, ఓ టీ తెప్పించుకొని తాగండి, లేకపోతే పక్కన పేపర్ పెట్టుకోండి, చదవండి. ఇలా నేను చెప్పిన పుస్తకం పెట్టుకోండి, పేపర్ కంటే ఓ 2 పేజీలు చదవండి. ఎవరిని అడిగినా ఏం చేయడానికి ఏం లేదండి, ఏం చేస్తాం, ఖచ్చితంగా దాంట్లో దానికి సమాధానం దొరుకుతుంది. మనం